చెప్పి ప్రతి విషయాన్ని కూడా ప్రజలు చేపడుతున్నందుకు గాను మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు డీజిల్ కానీ పెట్రోల్ కానీ అలాగే ముడి సరుకుల మీద కానీ చాలా బాధపడే అవకాశం చాలా దేశాల్లో ఉంది ఆల్రెడీ. అలాంటి యుద్ధ వాతావరణంలో కూడా ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రంలో కూడా మన దేశంలో ఈ ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నంలో చాలా అద్భుతంగా పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే మనకి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏ అవకాశం వచ్చినా సరే మన మీద నిందలు వేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉన్నారు. కానీ ఏ అవకాశం ఇవ్వకుండా కనీసం పెట్రోల్ డీజిల్ మీద కూడా ఎటువంటి అంత యుద్ధ వాతావరణంలో కూడా ₹1 కూడా పెంచకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అందించడం జరిగింది. అలాగే మన ఇంట్లోనైనా సరే మనకి ఎప్పుడైనా సరే ముడిసరు లాస్ట్లో కరోనాలో చాలా మంది ఇబ్బంది పడ్డాం, మనకి వస్తువులు దొరుకుతాయో లేదని చెప్పి. దొరికి పరిస్థితి ఉన్నా సరే మన ఇంట్లో ఉన్న వస్తువులు చాలా పొదుపుగా వాడడం జరిగింది, చాలా పొదుపుగా వాడుతున్నాం. అలాగే మన దేశంలో ఉన్న ముడిసరుకులు కూడా ఎంత పొదుపుగా వాడుకుంటే బయట ప్రపంచ దేశాలు కూడా బాగుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు అదొక పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఆ పొదుపు ఏదైతే చెప్పారో మన నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారే ఆచరించడం జరిగింది. ఆయన చూసి ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్స్.